పావు కిలో బెండకాయ చారు చేస్తాను. ఇక నూనె పొయ్యి మీద పెట్టిన, ఉల్లిగడ్డ కోసి తాలింపుకి వేసిన, ఇక బెండకాయ ముక్కలు కోసి పెట్టుకున్న పెద్దగా ఇంచు పొడుగు కోసుకున్న, ఇక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం అండి, పచ్చిమిర్చి తాలింపుకి వేసిన, ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తా, చిన్న 4 టమాటాలు అండి, 1 స్పూన్ పసుపు వేసిన, 2 స్పూన్ల కారం వేసిందండి, ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తా, కొంచెం చింతపండు అండి, ఒక 3 చెంచాలు అంతా కందిపప్పు నానబెట్టిందండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసుకుని టమాటా బెండకాయ ముక్కలు తుక్కు ఉడికినాయండి. టమాటా అంతా తుక్కు చేసుకున్న, ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తా చారు కోసం. వాటర్ గిన్నె పోసిందండి, పప్పు చారు తీరు. అది మసలాంగా ఇప్పుడు పట్టిన కందిపప్పు మిక్సీ గిన్నెలో పట్టుకున్న, ఇది మసిలేటప్పుడు ఇప్పుడు మసులుతుందండి బెండకాయ చారు. ఇప్పుడు పట్టుకున్న పప్పు కింద పోస్తాను, చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం మెంతుల పౌడర్ వేస్తానండి, కొద్దిగంతా పచ్చి ధనియాల పౌడర్ వేస్తాను. ఇప్పుడు చారు మసాలాగా కొన్ని పచ్చిఉల్లిపాయ ముక్కలండి, బెండకాయ చారు. ఇక కొంచెం సేపు ఉల్లిపాయ ముక్కలు మసిలినాక బజ్జెత్తా. బెండకాయ చారు రెడీ అండి. నా బెండకాయ చారు నచ్చితే ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.